ఇటీవల సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్న పేర్లలో శోభిత దులిపాల ఒకరు. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మోడల్ గా కెరీర్ ప్రారంభించిన శోభిత 2013 మిస్ ఇండియా అందాల పోటీలో 2వ స్థానం సంపాదించుకుంది. 2013లో జరిగిన మిస్ ఎర్త్ ఇండియా అందాల పోటీలో భారతదేశం తరపున పాల్గొంది. ఆ తర్వాత నటిగా మారి ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. శోభిత దులిపాల తెలుగు అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. గూఢచారి, మేజర్, మూతోన్ కురుప్, పొన్ని సెల్వన్, మేనేజర్ వంటి సినిమాల్లో నటించింది. మంకీ మ్యాన్ 2024తో అమెరికన్ సినిమాలో కూడా నటించింది. అదే సమయంలో నాగ చైతన్య అఫేర్ కూడా శోభిత దులిపాలను వార్తల్లో నిలిచేలా చేసింది. సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు హీరోయిన్ శోభిత దులిపాలతో రిలేషన్ లో ఉన్నాడని పుకార్లు షికారులు చేశాయి. దీనికి తగ్గట్టుగానే వీరిద్దరు కలిసి దర్శనం ఇవ్వడంతో ఇదంతా కూడా నిజమే అని అంతా భావించారు. కాగా నాగ చైతన్య శోభిత దులిపాలతో కలిసి యూరోప్ వెళ్ళిన ఫోటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. దీంతో నాగ చైతన్య శోభిత డేటింగ్ లో ఉన్నారనేది మరోసారి రుజువైందని నెటిజన్లు చెబుతున్నారు. సమంతతో విడిపోయిన తర్వాత శోభితతో నాగ చైతన్య సీక్రెట్ గా రిలేషన్ మెయింటైన్ చేశారు. అభిమానులందరికీ సాగిస్తూ అతి కొద్ది మంది సమక్షంలో నాగ చైతన్య శోభిత దులిపాల నిశ్చితార్థం జరిగింది. ఇదిలా ఉంటే గతంలో శోభిత దులిపాల చేసిన కండోమ్ యాడ్ ఇప్పుడు వైరల్ గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ తో కలిసి శోభిత దులిపాల ఓ కండోమ్ యాడ్ చేసింది. నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్ తర్వాత శోభిత దులిపాల చేసిన కండోమ్ యాడ్ గురించి ఎక్కువ మంది ట్వీట్స్ చేస్తున్నారు. ఓ వర్గం ఆమెను టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.